హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్? మీరు ఎప్పుడైనా మీకు తెలిసిన వాళ్ళని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ ఎగ్జామ్ రాసిన తర్వాత అడగండి, ఎగ్జామ్ ఎలా రాశావు అని. సో 90% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ గివ్ యూ సేమ్ ఆన్సర్. అదేంటంటే బాగానే రాశాము కానీ అంటారు. ఒక్కసారి గెట్ చేయండి, కానీ తర్వాత ఏం ఆన్సర్ వస్తుంది? సో 100% టైం సరిపోలేదు అంటారు. అవునా? అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, బాగానే రాశాము అంటున్నారంటే సిలబస్ ప్రాబ్లం కాలేదు, టైం ప్రాబ్లం అయిందని మనకు తెలుస్తుంది. మీకు తెలుసు, మీరు ఏ ఎగ్జామ్ రాయాలన్నా మనకి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి జస్ట్ 45 to 50 seconds మాత్రమే ఉంటుంది. అంటే మనకు అది కూడా మనకి అర్థమెటిక్లో ఆ క్వశ్చన్ని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని మనం అంత తక్కువ టైంలో సాల్వ్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో మీకు తెలుసు, మనకి అర్థమెటిక్లో మీరు ఏ చాప్టర్ అయినా తీసుకోండి, ఏ క్వశ్చన్ అయినా తీసుకోండి, ఫైనల్గా మనం ఏం చేయాల్సి ఉంటుంది? అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, పర్సంటేజ్ కదా. మరి ఇవి కనుక మీరు అంటే స్పీడ్ అంటే సెకండ్స్లో చూడగానే మీరు చేయగలిగితే ఖచ్చితంగా ఈ టైం మేనేజ్మెంట్ అనేది మనం ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతాం. ఖచ్చితంగా మీరు ఈ అర్థమెటిక్లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా? రైట్. సో ఇందులో మనకి ఈ అడిషన్స్ డిఫరెంట్ కేసెస్లో అంటే యాడ్ చేయకుండానే అడిషన్స్ ఎలా చేయొచ్చో మీకు నేను డిస్కస్ చేయబోతున్నాను. సో అది కూడా మనకి అన్ని కేసెస్లో అంటే ఎలాంటి అడిషన్స్ అయినా సరే మనం డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేయొచ్చో చెప్తాను. ఓకేనా? రైట్. సో ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇవి యాడ్ చేయాలంటే మీరు డైరెక్ట్గా ఎలాంటి స్టెప్స్ యూజ్ చేయకుండా యాడ్ చేయకుండానే డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇందులో ఫస్ట్ మిడిల్ నెంబర్ తీసుకోండి. ఇందులో మిడిల్ నెంబర్ ఏంటి మనకి? సో ఇక్కడ మిడిల్ నెంబర్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మనకి 76. అవునా? రైట్. జస్ట్ మిడిల్ నెంబర్కి ఆ 5 యాడ్ చేయండి. అంటే ఆన్సర్ ఎంత అంటే 765. ఇప్పుడు ఇది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని యాడ్ చేయాలంటే ఇందులో మిడిల్ నెంబర్ ఏంటో చూడండి. ఇందులో మిడిల్ నెంబర్ ఏముంది మనకి? ఇక్కడ 218. జస్ట్ ఈ 218కి 5 యాడ్ చేయండి, మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. అది ఎలా సాధ్యం సార్, యాడ్ చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నామంటే? సో ఇక్కడ ఏంటంటే మనకి 10 కన్సిక్యూటివ్ అంటే 10 వరుస సంఖ్యలు యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు మిడిల్ నెంబర్కి డైరెక్ట్గా 5ని యాడ్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్స్ ఉన్నప్పుడు ఇలా డైరెక్ట్గా ఆన్సర్ చేయండి. ఎప్పుడైనా 10 నెంబర్స్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా 5th నెంబర్ తీసుకోండి, అదే మిడిల్ నెంబర్ అవుతుంది. ఆ 5th నెంబర్కి 5 యాడ్ చేయండి, ఆన్సర్ వస్తుంది. సార్ మరి ఏదో ఇలా 10 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నారు కదా, మరి వేరే నెంబర్స్ వస్తే ఏం చేయాలి? అప్పుడు మనం డైరెక్ట్గా యాడ్ చేయకుండానే అడిషన్ చేయొచ్చు అని మీకు ఆల్ కేసెస్ డిస్కస్ చేస్తాను. అంటే 10 నెంబర్స్ రాకపోయినా సరే, ఇక్కడ 10 నెంబర్స్ లేకున్నా అంటే 5 నెంబర్స్ ఉన్నా 7 నెంబర్స్ ఉన్నా అప్పుడు మనం డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేయాలి? అలాగే కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఉంటే ఏం చేయాలి? అలాగే ఆడ్ నెంబర్స్ ఉంటే ఎలా యాడ్ చేయాలి డైరెక్ట్గా? అలాగే ఏ కేసులో అయినా సరే ఏ నెంబర్స్ ఇచ్చినా మనం డైరెక్ట్గా ఎలా యాడ్ చేయాలనేది మీకు నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఓకేనా? రైట్. సో ఇంకా ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు కంప్లీట్ కోర్సెస్ అంటే రైల్వేకి సంబంధించినవి కావచ్చు, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ సంబంధించినవి, బ్యాంక్ ఎగ్జామ్స్ సంబంధించినవి, సో అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన క్లాసెస్ కంప్లీట్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఇందులో మీకు రైల్వేకి సంబంధించిన ఏ కోర్స్ అయినా తీసుకోండి, ఎన్టీపీసీ, ఆర్పీఎఫ్, గ్రూప్ డి, జేఈ, ఏఎల్పీ, ఎనీ ఫుల్ కోర్స్, ఒక్క సబ్జెక్ట్ కాదు, 2 సబ్జెక్టులు కాదు, కంప్లీట్ ఆల్ సబ్జెక్ట్ జస్ట్ 999కే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ క్లాసే కాదు, మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. దాదాపుగా 200 టెస్ట్ వరకు ఫ్రీ అందులోనే మీకు ఇన్క్లూడ్ అవుతాయి. టర్మ్ వచ్చేసి మీకు డ్యూరేషన్ 1 month 2 months కాదు, 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా? ఇంత తక్కువ ఫీజు ఇవ్వడం అనేది చాలా అంటే ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఓకే? రైట్. సో అలాగే మనకి ఎస్ఎస్సి సంబంధించిన మీకు ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సంబంధించినవి, అలాగే ఏపీటీఎస్ సంబంధించిన గ్రూప్స్, గ్రూప్ 2, గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ, కానిస్టేబుల్ కావచ్చు. సో మీరు ఇందులో ఇదే సేమ్ ఫీజుతో కంప్లీట్ కోర్స్ తీసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఎప్పుడూ ఒకటి రిపీట్ చేస్తున్నాను, నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడం అనేది మీరు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఆ నోటిఫికేషన్ వచ్చాక చూద్దాంలే అనుకుంటున్నారు. మీకు తెలుసా, గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంత ఈజీగా రావు. ఖచ్చితంగా ఏదో 1-2 months ప్రిపేర్ అయితే వచ్చేవి కాదు. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఏ క్షణమైతే నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని మైండ్లో ఫిక్స్ చేసుకున్నారో
ఆ క్షణం నుంచే సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంకా లేదు సార్, నాకు ఓన్లీ మ్యాథ్స్ కావాలి, స్పీడ్ మ్యాథ్స్, అథమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ కంప్లీట్ కావాలని కూడా తీసుకోవచ్చు. లేదు సార్ నేను మొత్తం అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నాను, బ్యాంక్ ఆర్ఆర్ బేసిస్ అని కూడా మీరు కూడా తీసుకోవచ్చు. సో ఇలా మీరు ఏ కోర్స్ అయినా ఈ క్లాసెస్ అనేవి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీసే ఉంటాయి మీకు. సో మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్లో ఫ్యాకల్టీ ఉంటారు ఇక్కడ. సో ఇందులో మీకు నేనే రీజనింగ్ అండ్ అథమెటిక్ చెప్పాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ లాజిక్స్, కాన్సెప్ట్స్, అడ్వాన్స్ షార్ట్ కట్స్ మీకు డిస్క్రిప్షన్ జరిగింది. నేను చెప్పడం ఏం లేదు, ఒకసారి మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడండి. కంటెంట్ మీకు కనిపిస్తుంది క్లియర్గా. సో అక్కడ మీకు నచ్చితేనే మీరు తీసుకోండి. ఓకేనా, రైట్. సో ఇక మనం ఈ టాపిక్లోకి వెళ్తే, సో ఇందులో ఈ కేసు మీకు అర్థమైంది కదా. 10 consecutive నెంబర్స్ ఉన్నప్పుడు ఇలా మిడిల్ నెంబర్కి 5 యాడ్ చేయండి, మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. మరి అలా లేకపోతే ఎలా సార్ అంటే ఇప్పుడు చూద్దాం. మీకు ఆల్ కేసెస్ నేను డిస్కస్ చేస్తాను, 1 by 1 చాలా జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 7 ఉన్నాయి కన్సిక్యూటివ్ నెంబర్స్, అంటే వరుస సంఖ్యలు యాడ్ చేయాలి. బట్ ఇక్కడ 10 లేవు, 7 ఉన్నాయి. మరి అలా ఉన్నప్పుడు ఏం చేయాలి? సో ఇక్కడ కూడా సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇందులో మిడిల్ నెంబర్ తీసుకోండి ఫస్ట్. ఇందులో మిడిల్ నెంబర్ ఏముంది చెప్పండి. ఇందులో మిడిల్ నెంబర్ తీసుకుంటే 15. ఇప్పుడు ఆ 15కి ఏం చేస్తారంటే టోటల్ నెంబర్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7. 15 into 7 చేయండి. 15 into 7 ఎంత? 105 అంతే. సో ఆన్సర్ ఎంత అంటే 105. సో జస్ట్ 15 మిడిల్ నెంబర్కి టోటల్ నెంబర్స్ కౌంట్ చేసి మల్టిప్లై చేయండి, మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఓకేనా, రైట్. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఇవి, అంటే వరుస బేస్ సంఖ్యలు, ఇక్కడ వరుస సరి సంఖ్యలు, ఈవెన్ నెంబర్స్ ఇచ్చారు. సో సేమ్ కాన్సెప్ట్ అప్లై చేయండి. సో ఇక్కడ కూడా మనకి కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఇచ్చినా కూడా మిడిల్ నెంబర్ తీసుకోండి ఫస్ట్. ఇందులో మిడిల్ నెంబర్ ఏమొస్తుంది? 11. సో ఇప్పుడు సేమ్ 1 2 3 4 5 6 7. 11 into 7 చేయండి. సో ఆన్సర్ ఎంత అంటే 77 అంతే. ఓకేనా, రైట్. ఈవెన్ నెంబర్స్ ఇచ్చినా కూడా సేమ్ కాన్సెప్ట్ అప్లై చేయొచ్చు. సో ఇందులో మిడిల్ నెంబర్ ఏముంది చెప్పండి. సో 20 కదా, రైట్. ఇప్పుడు ఏం చేయాలి? టోటల్ నెంబర్స్ 1 2 3 4 5 6 7 అంటే 20 into 7 చేయండి. 20 into 7 చేస్తే 140 వస్తుంది అంతే. మరి ఎగ్జాక్ట్లీ మిడిల్ నెంబర్ లేకపోతే ఎలా సార్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. మీకు ఆల్ కేసెస్ 1 by 1 డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, మీకు అబ్జర్వ్ చేస్తే ఇందులో ఎగ్జాక్ట్లీ మిడిల్ నెంబర్ ఉంటుందా? లేదు. ఎందుకంటే టోటల్ నెంబర్స్ వచ్చేసి 1 2 3 4 5 6 ఇలా టోటల్ నెంబర్ ఈవెన్ నెంబర్స్ వచ్చినప్పుడు, సరి సంఖ్యలు వచ్చినప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ మిడిల్ నెంబర్ అనేది ఉండదు. సో ఇలాంటి కేసులో మనకి మిడిల్ నెంబర్ ఏం తీసుకుంటాం? ఇందులో మిడిల్ నెంబర్స్ మనకి 1 కాదు 2 వస్తాయి. 8 and 10 వస్తుంది కదా మిడిల్ నెంబర్, ఎందుకంటే ఇటు 2 వస్తాయి, అటు రైట్ సైడ్ 2 వస్తాయి. మళ్ళీ మిడిల్ నెంబర్ తీసుకోవాలనుకుంటే 2 తీసుకోవాల్సి వస్తుంది. సో మళ్ళీ ఇందులో మిడిల్ నెంబర్ తీసుకోండి. 8కి ఈ 2లో మిడిల్ నెంబర్కి మనకి ఏమొస్తుందంటే 9 వస్తుంది కదా. 8కి 10కి మధ్యలో నెంబర్ ఏంటి? 9. సేమ్ కాన్సెప్ట్. 1 2 3 4 5 6. సో 9 into 6 చేయండి. సో ఆన్సర్ ఎంత అంటే డైరెక్ట్గా 54 అని చెప్పొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ కేసు చూద్దాం. సో ఇది కూడా మనకి ఎగ్జామ్లో ఎక్కువగా డైరెక్ట్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది. ఇలా కంటిన్యూగా నెంబర్స్ మనం ఇచ్చి యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం యాడ్ చేయకుండానే అడిషన్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ మనకి ఈ మ్యాక్సిమం నెంబర్స్ ఎన్ని ఇచ్చారు? ఇక్కడ డిజిట్స్ చూస్తే మనకి 6లు 1 2 3 4 డిజిట్స్ ఇచ్చారు మ్యాక్సిమం. సో మ్యాక్సిమం 4 డిజిట్స్ ఇచ్చారు కాబట్టి మీరు కూడా 1 2 3 4. ఇప్పుడు ఈ 6తో డైరెక్ట్గా మల్టిప్లై చేయండి విత్ హైయెస్ట్ నెంబర్. ఓకే, సో హైయెస్ట్ నెంబర్ అంటే 6ని 4తో స్టార్ట్ చేయండి. 6 into 4 24, 2 క్యారీ. 6 3 18 plus 2 20, మళ్ళీ 2 క్యారీ. 6 into 12 plus 2 14, 1 క్యారీ. 6 into 1 6 plus 1 7 అంతే. సో ఆన్సర్ ఎంత అంటే మనకి 7404. ఓకేనా, రైట్. ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్న లేదా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్న ఇలా కంటిన్యూగా నెంబర్స్ మనం ఇచ్చి యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు సేమ్ కాన్సెప్ట్ అప్లై చేయండి. ఇప్పుడు ఇందులో మ్యాక్సిమం ఎన్ని డిజిట్స్ ఇచ్చారు చెప్పండి? మ్యాక్సిమం డిజిట్స్ 1 2 3 4 5. సో మ్యాక్సిమం మనకి 5 డిజిట్స్ ఇచ్చారు, అవునా, రైట్. ఇప్పుడు డైరెక్ట్గా 7తో మల్టిప్లై చేయండి, హైయెస్ట్ నెంబర్తో స్టార్ట్ చేయండి. 7 into 5 35, 3 క్యారీ. 7 into 4 28 plus 3 31, మళ్ళీ 3 క్యారీ కదా. 7 3 21 plus 3 24, 2 క్యారీ. నెక్స్ట్ 7 2 14 plus 2 16, 1 క్యారీ. 7 into 1 7 plus 1 8 అంతే. ఓకేనా, రైట్.
నెక్స్ట్ ఈ కేసు చూడండి, ఇందులో మనకి 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనం ఇలా యాడ్ చేయాలి. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే వీటిని యాడ్ చేయండి. 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 3 6. ఆ 6ని స్క్వేర్ చేయండి. 6 స్క్వేర్ ఎంత? 36. సో ఆన్సర్ ఎంత అంటే 36. ఓకేనా, రైట్. సో ఇది కూడా చూడండి, 1 ప్లస్ 2 3 ప్లస్ 3 6 ప్లస్ 4 10. 10 స్క్వేర్ ఎంత? 100. సో ఆన్సర్ డైరెక్ట్గా ఇలా ఆన్సర్ చేయొచ్చు. ఇలా ఎప్పుడు చేయాలి? మనకి 1తో స్టార్ట్ అయినప్పుడు ఇలా క్యూబ్స్ని మనం యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు, కన్సిక్యూటివ్ నెంబర్స్ యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ చేయండి. ఓకేనా, రైట్. సో అలాగే ఇంకొక కేసు చూడండి, మనకి ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో. సో ఇక్కడ ఇది 2 క్యూబ్ తీసుకోండి, ఇది 3 క్యూబ్, ఇది 4 క్యూబ్. అలాగే ఇది 2 క్యూబ్, ఇది 3 క్యూబ్, ఇది 99 క్యూబ్ తీసుకోండి. నౌ సో ఇలా మనకి క్యూబ్స్ ఇచ్చినప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూబ్స్ మనకి ఇలా యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ఇలా యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మనకి ఫస్ట్ ఈ నెంబర్స్ని అంటే ఎన్ని నెంబర్స్ కౌంట్ చేయండి. 1 2 3 4. ఓకే, 4 ఇంటూ నెక్స్ట్ డిజిట్ 4 తర్వాత వచ్చే డిజిట్ ఏంటి? 5 బై 2 చేయండి, మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. 4 ఇంటూ 5 20 బై 2 చేస్తే ఎంత? 10%. ఓకేనా, రైట్. సో ఇది అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి ఇలా మనం నెంబర్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇందులో డైరెక్ట్గా హైయెస్ట్ నెంబర్ ఏముంది? 4 కదా, 4 తీసుకోండి. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 5. నెక్స్ట్ డిజిట్ ఏమొస్తుంది? 5. సో బై 2 చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. అలాగే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ డాష్ 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 అలాగా 99 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నారు? ఇందులో హైయెస్ట్ మనకి నెంబర్ ఏంటి? 99 కదా, సో 99. నెక్స్ట్ డిజిట్ ఏమొస్తుంది? నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? 100 బై 2 చేయండి. సో 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 50 టైమ్స్. 9 ఇంటూ 5 ఎంత? 45. 4 క్యారీ. 9 ఇంటూ 5 45 ప్లస్ 4 49. సో ఇక్కడ 0 తీసుకోండి, మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఇలా మనం స్క్వేర్ రూట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు సో అడిషన్స్ మనకి క్యూబ్స్ సంబంధించిన వాల్యూస్ నెంబర్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఇలా ఆన్సర్ చేయండి. ఓకేనా, రైట్. సో మరి ఇలా కాకుండా ఎనీ డిజిట్స్ వచ్చినప్పుడు ఎలా యాడ్ చేయాలని చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనం కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ మనకు ఒక్కొక్కసారి ఈ సిచ్యువేషన్ కేసెస్ నోట్ చేసుకొని వీలైతే ఇది 10 కన్సిక్యూటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఇలా డైరెక్ట్గా ఆన్సర్ చేయండి. ఇలా మనకి కన్సిక్యూటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు అది ఈవెన్ నెంబర్స్ కానీ న్యాచురల్ నెంబర్స్ కానీ ఏ నెంబర్స్ అయినా సరే ఇలా ఆన్సర్ చేయండి. సో అలాగే మనకి కంటిన్యూ నెంబర్స్ వచ్చినప్పుడు ఇలా మనము మ్యాక్సిమం నెంబర్స్ డిజిట్స్ ఏవైతే ఇచ్చారో దాన్ని ఆ డిజిట్తో మల్టిప్లై చేయండి. ఇలాగా మనకి క్యూబ్స్ మనకి 1తో స్టార్ట్ అయినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది 1తో స్టార్ట్ అయినప్పుడు మాత్రమే ఇలా కన్సిక్యూటివ్ నెంబర్స్ మనం క్యూబ్స్ యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలా డైరెక్ట్గా స్క్వేర్స్ తీసుకోండి. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ నెంబర్స్ యాడ్ చేయండి. 1 ప్లస్ 2 ప్లస్ 3. సో 5 ప్లస్ 1 ఎంత? 6 స్క్వేర్ చేయండి, మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఓకేనా, రైట్. సో అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ మనకి ఇచ్చి అందులో క్యూబ్స్ అడిషన్స్ మనం చేయాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ చేయండి. సో ఇదంతా మనం కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకి ఎగ్జామ్లో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. మరి ఓకే, ఇది స్పెషల్ కేసెస్. మరి ఎలాంటి అడిషన్స్ అయినా ఏం చేయాలి, ఎలా చేయాలనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మనకి ఈ అడిషన్స్ అనేవి మైండ్ క్యాలిక్యులేషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఫస్ట్ మైండ్ క్యాలిక్యులేషన్స్ అంటే ఏంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 23 ప్లస్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 31 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు ఏం చేస్తారంటే పెన్ను పేపర్ యూజ్ చేయకుండా ఫస్ట్ దీన్ని ఇక్కడ 23ని తీసుకోండి. ఇక్కడ 23కి ఫస్ట్ ఇక్కడ మనం 3 అంటే ఇక్కడ 3 ఉంది కదా, 3 అది 10th ప్లేస్లో ఉంది కాబట్టి 30 అనుకోవాలి. ఓకేనా, అంటే ఇక్కడ 4 ఉంటే 40 అనుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారు? 23 ప్లస్ 30 ఈజీగా చేయగలుగుతాం, 53. ఇప్పుడు 1 యాడ్ చేయండి, 54. ఓకేనా, రైట్. ఇలా చూడడానికి మీకు చిన్నదనే అనిపిస్తుంది. మీరు చూడండి దాని ఎంత మనము ఆ మైండ్ క్యాలిక్యులేషన్ చేయడం వల్ల మనం పెన్ను పేపర్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చో మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ జాగ్రత్తగా వినండి. 52 ప్లస్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 24 అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు? 52కి 2 యాడ్ చేయండి. 2 అంటే 20. 52 ప్లస్ 20 ఎంత? 72. ఇప్పుడు 4 యాడ్ చేయండి, 76. ఇప్పుడు ఇలా మీరు స్టార్టింగ్లో అంటే ఒక కాన్సెప్ట్ అర్థమైనంత వరకు నిదానంగా చేయండి.
తర్వాత ఈ మైండ్ క్యాలిక్యులేషన్స్ అంటే ఇంకా పెన్ను పేపర్ యూజ్ చేయకుండా మీరు మైండ్లోనే ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 24 + 31 అనుకోండి. 24 + 30 54. ఇప్పుడు 1 యాడ్ చేయండి 55. 36 + 23 అనుకోండి. 36 + 20 యాడ్ చేయండి 56. ఇప్పుడు 3 యాడ్ చేయండి 59. 45 + 24 అనుకోండి. 45 + 20 65. ఇప్పుడు 4 యాడ్ చేయండి 69. ఇలా నిదానంగా స్టార్టింగ్ చేయండి. తర్వాత స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోండి. స్పీడ్ ఎలా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 24 + 31 24 + 30 54 + 1 55. 36 + 23 36 + 20 56 + 3 59. 41 + 54 41 + 50 91 + 4 95. ఇలా ఆ స్పీడ్ని మెయింటైన్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మీకు ఎగ్జామ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీ బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుంది. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, బట్ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. మీకు అడిషన్స్ మీద మంచి కమాండ్ వస్తుంది. ఓకేనా రైట్. ఓకే సార్, ఇలా చిన్న చిన్న నెంబర్స్ కాబట్టి చేసాం, మరి అన్ని చాలా ఎక్కువ నెంబర్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఇలా యాడ్ చేయాలి. ఓకే రైట్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది స్పెషల్ కేస్ ఏం కాదు, ఎనీ నెంబర్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఇలా మనకి ఎక్కువ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఎలా యాడ్ చేస్తామంటే ఫస్ట్ మీరు రైట్ సైడ్ నుంచి కాకుండా ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెన్స్ ప్లేసెస్ నెంబర్స్ని డిజిట్స్ మాత్రమే కన్సిడర్ చేయండి. ఓకేనా రైట్. ఇలా ఇప్పుడు చూడండి 2 యాడ్ చేయండి. 2 + 3 5 + 6 11 + 1 12 + 2 14. 14 అంటే 0 యాడ్ చేయండి. టెన్స్ ప్లేస్ కదా 140 అవుతుంది. ఇప్పుడు యూనిట్స్ ప్లేసెస్ తీసుకోండి. 3 + 6 అని కూడా అనొద్దు. 3 9 ఆటోమేటిక్ యాడ్ అవుతుండాలి. 11 15 20. ఇంతకుముందు ఎంత ఉంది మనకి 140 కదా. 140 + 20 ఎంత 160. ఇలా మనం చూడగానే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తూ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. చూడగానే మీరు ఆన్సర్ చెప్పాలంటే అది ఏ రేంజ్లో ఉండాలంటే ఇక చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. 2 5 11 12 14 ఇలా ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుండాలి. 14 అనగానే 140. కీప్ ఇన్ ద మైండ్. ఓకే, వాళ్ళు వేస్తే నేను మర్చిపోతాను, నేను చిన్నప్పటి నుంచి మంచిగా ఇలా రాసుకున్నాను, నేను ఇప్పుడు కూడా ఇలాగే రాసుకుంటాను. నీకు జాబ్ కావాలా వద్దా? జాబ్ కావాలంటే బ్రెయిన్కి పని చెప్పు ఫస్ట్. ఓకే, తర్వాత రాసుకో. ఫస్ట్ బ్రెయిన్ మెల్లిమెల్లిగా ఎంత మీరు చెప్తే అంత బ్రెయిన్ మీకు షార్ప్ అవుతుంది. ఓకేనా రైట్. ఇప్పుడు చూడండి మళ్ళీ యూనిట్స్ ప్లేసెస్ ఎలా యాడ్ చేయాలి, స్పీడ్ మెయింటైన్ చేస్తూ యాడ్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ రావడం ఇంపార్టెంట్ కాదు. ఆన్సర్ నీకు వస్తుంది, నాకు వస్తుంది, వాడికి వస్తుంది, అందరికీ వస్తుంది. కానీ అందరికీ జాబ్ రాదు. నువ్వు జాబ్ రావాలంటే నువ్వు నీ మెథడ్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా రైట్. చూడండి స్పీడ్ మెయింటైన్ చేయాలి. 3 9 11 15 20 ఇలా చూడగానే ఆటోమేటిక్గా యాడ్ అవుతుండాలి. సో 140 + 20 ఎంత 160. ఓకేనా రైట్. ఇప్పుడు ఇది చూడండి 3 4 10 17 19 19 అంటే 190. నెక్స్ట్ 4 7 10 14 19 190 + 19 190 + 19 ఎంత మనకి 190 + 19 209 అంతే. ఇలా మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం ప్రాక్టీస్ చేయాలి, దానికి ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలి. ఓకేనా రైట్. ఇది చూడండి మనకి ఇక్కడ హండ్రెడ్స్లో ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ హండ్రెడ్స్ 1 2 1 + 2 ఎంత అంటే 3 అంటే 300 కదా. హండ్రెడ్స్లో ఉంది కాబట్టి 300. ఇప్పుడు 24 36 14 42 యాడ్ చేయండి. సేమ్ ఇంతకుముందు ఎలా చేసాం 2 5 6 10 అంటే 100. నెక్స్ట్ 4 10 14 16 100 + 16 ఎంత 116. 300 + 116 ఎంత 416. ఇదంతా మనకి మైండ్లో చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా. సో ఆన్సర్ ఎంత మనకి 416. క్లియర్ రైట్. ఫస్ట్ 1 + 2 3 అంటే హండ్రెడ్స్లో ఉంది కాబట్టి 300 తీసుకున్నాను. నెక్స్ట్ టెన్స్ ప్లేసెస్ 2 5 6 10 అంటే 100 4 10 14 16 116 కదా టోటల్ మనకి. 300 + 116 ఎంత 460. ఇలా మీరు నిదానంగా ఫస్ట్ అలవాటు చేసుకోండి. సో ఇలా ఎప్పుడైతే చేయగలుగుతారో ఖచ్చితంగా మీకు మెయిన్ ఎగ్జామ్స్లో కానీ లేదా టెస్ట్లు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ ఇక్కడ కానీ మీకు తెలిసిపోతుంది ఆ డిఫరెన్స్ ఏంటనేది. ఓకే, సో మీరు ఎంత స్పీడ్ మెయింటైన్ చేయగలిగితే అంత మీకు మార్క్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జస్ట్ నీ ఆన్సర్ ఎలా వచ్చిందని ఎవరు చూడట్లేదు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, అకాడమిక్ ఎగ్జామ్స్ కాదు. నువ్వు నిదానంగా నీట్గా స్టెప్స్ రాయడానికి వీలైనంతవరకు పెన్నుని అవాయిడ్ చేయి, బ్రెయిన్ యూజ్ చేయి. నువ్వు పెన్నుని ఎక్కువ యూజ్ చేస్తే ఖచ్చితంగా నీకు మార్క్స్ అంత తగ్గుతాయి. బ్రెయిన్ ఎక్కువ ఎంత యూజ్ చేస్తే అన్ని మార్క్స్ పెరుగుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఓకేనా. ఆల్ ది బెస్ట్.